భాషా భాగాలలో రెండవ భాషా భాగము సర్వనామాలు. సర్వనామాలు అంటే ఏమిటి? మీరు అందరూ చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటున్నటువంటిది ఏంటిది? నామవాచకానికి బదులుగా మాట్లాడేటువంటిది సర్వనామం. నామవాచకాలన్నింటికి దానికి బదులుగా మాట్లాడేదాన్ని, ఆ పదాలను సర్వనామాలు అని చెప్పేసి అంటాం. ఈ సర్వనామాలు ఎన్ని రకాలు? బహుశా ఎన్ని రకాలు అనేది మీరు గతంలో నేర్చుకుని ఉండరు. అవునా? సర్వనామాలు అంటే తెలుసు, అది, ఇది, వాడు, వీడు, అక్కడ, ఇక్కడ, ఎక్కడ, ఇట్లాంటి పదాలు సర్వనామాలు అని మాత్రం తెలుసు. వాటిలో కూడా రకాలు ఉంటాయి అనేటువంటిది కాబోయే ఉపాధ్యాయులుగా మీరు అందరికీ తెలియాల్సిన విషయం. ప్రశ్నల్లో ఒక సర్వనామం ఇచ్చి ఇది ఎటువంటి సర్వనామము అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్స్ మీకు వస్తాయి. ఓకేనా? ఈ సర్వనామంలో ఉత్తమ పురుష సర్వనామమా, మధ్యమ పురుష సర్వనామమా, అసలు ఇదేంది అనేటువంటి డౌట్స్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సర్వనామాల్లో ఉన్నటువంటి రకాలను మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ది ఏమిటి? పురుష బోధక సర్వనామాలు. ఈ పురుష బోధక సర్వనామాలు విన్నారా ఎప్పుడన్నా? పురుషలు అనే పదం విన్నారా? ఏమిటి పురుషలు? దేన్ని పురుష అంటారు? ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష ఈడ ఉంది కాబట్టి చెప్తున్నారు. ఈ పురుష అంటే ఏంటి? దేన్ని పురుషలు అని అంటారు? వక్త. ఓకే, వెరీ గుడ్. వక్త ఉత్తమ పురుష, శ్రోత వినేవాడు మధ్యమ పురుష, అక్కడ లేనటువంటి వాడు స్తబ్ద వస్తువు ప్రథమ పురుష, అక్కడ లేనిది వక్త శ్రోత కానటువంటి వాళ్ళు ప్రథమ పురుష. ఓకేనా? ఏ సందర్భంలో ఈ పురుషులు వాడతారు అంటే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన గురించి మనం చెప్పుకుంటూ ఉంటే దాన్ని ఉత్తమ పురుష అని చెప్పేసి అంటాం. నేను మంచివాణ్ణి, నేను ఉత్తముణ్ణి, నేను అలా చేశాను, మేమందరం ఇలా చేశాము, మేము ఇక్కడ ఉంటాము, మేము ఇది సాధించాము, నేను అది సాధించాను, ఇట్లాంటివన్నీ కూడా ఏమంటారు? ఉత్తమ పురుష. వక్త తన గురించి తాను చెప్పుకునే పదాలను ఉత్తమ పురుష అంటారు. సర్వనామాల దగ్గరికి పోవట్లే ఇంకా నేను ఎడిగిపోతున్నా. ఉత్తమ పురుష అంటే ఏమిటి? వక్త తన గురించి తాను చెప్పుకునేటువంటి అంశాలని ఉత్తమ పురుష అని చెప్పేసి అంటారు. అట్లా కాకుండా వక్త శ్రోత గురించి చెప్తున్నాడు అనుకో, మీరు బాగున్నారా, మీరు తిన్నారా, నువ్వు ఏం చేశావు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వస్తావు, మీరు ఏం చేస్తున్నారు, మీదే ఊరు, ఇట్లా మీ అని మాట్లాడుతుంటాం. మీ అనే పదాలతో మాట్లాడుతుంటే వక్త శ్రోత గురించి మాట్లాడితే దాన్ని మధ్యమ పురుష అని చెప్పేసి అంటారు. అలా కాకుండా వక్త తన గురించి తాను కాకుండా, శ్రోత గురించి కాకుండా, అక్కడ లేని వస్తువు గురించి, లేని వ్యక్తుల గురించి, లేని పదార్థాల గురించి మాట్లాడితే దాన్ని ప్రథమ పురుష అని చెప్పేసి అంటారు. ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని అంటారు. ఇక్కడ ప్రథమ అనగానే ఫస్ట్ అని అనుకుంటారు, పప్పులో కాలేస్తారు. ప్రథమ అంటే ఫస్ట్ పర్సన్ కాదు, ఇక్కడ థర్డ్ పర్సన్. ఇంగ్లీష్లో థర్డ్ పర్సన్ని ప్రథమ పురుష అని చెప్పేసి తెలుగులో అంటారు. ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్ని ఉత్తమ పురుష అంటారు. వి ఫస్ట్ పర్సన్ కదా ఇంగ్లీష్లో. తెలుగులో నేను, మేము అనేటువంటి ఉత్తమ పురుష. అక్కడ సెకండ్ పర్సన్ యు, ఇక్కడ మధ్యమ పురుష నీవు, మీరు, మీ అనే పదాలు. తర్వాత అక్కడ థర్డ్ పర్సన్, ఇక్కడ ప్రథమ పురుష. ఫస్ట్ పర్సన్ ప్రథమ పురుష అని అనుకునే ప్రమాదం ఉంది. ఇంగ్లీష్ గ్రామరు మీరు డిఎస్సికి చదివేటప్పుడు అటు ఇంగ్లీష్ చదువుతారు, ఇటు తెలుగు చదువుతారు. కాబట్టి ఇంగ్లీష్ గ్రామరు, తెలుగు గ్రామర్ రెండింటిని కంబైన్ చేసుకొని చదివే అలవాటు కొందరికి ఉంటుంది. ఈ పొరపాటు చేయొద్దు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రథమ పురుష. ఓకేనా? అయితే మళ్ళీ దీంట్లో మరి మహద్వాచకము, మహతీవాచకము, అమహద్వాచకం ఏమిటి? పురుషులు 3 రకాలు. మరి ఈ మహద్వాచకము, మహతీవాచకము, అహమద్వాచకం ఏమిటి? మనకి లింగాలకు సంబంధించినవి పదాలు ఉంటాయి. లింగాలకు సంబంధించిన పదాలు ఏం లింగాలు? ఎన్ని లింగాలు తెలుగులో? 4 లింగాల, 3 లింగాలు. ఒకటి స్త్రీలింగము, స్త్రీలింగ వాచక పదాలు. రెండవది పుంలింగ వాచక పదాలు. మూడవది నపుంసక లింగ వాచక పదాలు. పుంలింగ వాచక పదాలు, స్త్రీలింగ వాచక పదాలు,
నపుంసక లింగ వాచక పదాలు. పుంలింగ వాచక పదాలు అంటే ఏంటి? పురుషులకు సంబంధించి వాడేటువంటి పదాలు. వచ్చాడు, వెళ్ళాడు, వస్తున్నాడు, చూస్తున్నాడు, చేస్తున్నాడు, వీరుడు, శూరుడు, ధీరుడు, ఇట్లాంటివన్నీ కూడా పుంలింగ వాచక పదాలు, పురుషులకు సంబంధించిన పదాలు. స్త్రీలింగ పదాలు అంటే ఏంటి? వస్తున్నది, వస్తది, తింటున్నది, తింటది, చూస్తున్నది, అవునా, అందగత్తె, అవునా, ఇట్లాంటి స్త్రీలకు సంబంధించి సౌకుమారి, సుకుమారి, సుగుణవతి, ఇట్లాంటివన్నీ కూడా స్త్రీలకు సంబంధించినటువంటి పదాలన్నీ స్త్రీలింగ వాచక పదాలు. అట్లా మనుషులకు సంబంధించిన, పురుషులకు సంబంధించిన ఈ పుంలింగ పదాలు, స్త్రీలకు సంబంధించిన స్త్రీలింగ పదాలు. మనుషులకు కాకుండా జడచేతన పదార్థాలకి, జడ అంటే కదలకుండా ఉన్న వస్తువులు, చేతన పదార్థాలు అంటే కదిలే వస్తువులు, ప్రాణమున్న ప్రాణము లేని జీవులకు సంబంధించిన అన్నిటినీ కూడా నపుంసకలింగ పదాలు అంటారు. జంతువులు, పక్షులు, పశువులు, చెట్లు, చేమలు, గుట్టలు, ఇవన్నిటికి సంబంధించిన ప్రాణమున్న ప్రాణము లేని వస్తువులకు సంబంధించి మనుషులకు కాకుండా ఉన్నటువంటి పదాలను తెలిపేటువంటివి నపుంసకలింగ పదాలు. ఇక్కడ పుంలింగ పదాలకు సంబంధించిన వాచకాన్ని మహద్వాచకము అంటారు. మహత్ ప్లస్ వాచకము మహద్వాచకము. ఓకేనా? పుంలింగ శబ్దాలకు సంబంధించిన వాచకాన్ని మహద్వాచకము అని, స్త్రీలింగ శబ్దాలకు సంబంధించినటువంటి వాచకాన్ని మహతీ వాచకము అని, నపుంసకలింగ శబ్దానికి సంబంధించిన వాచకాన్ని అమహద్వాచకము అని చెప్పేసి అంటారు. అవునా? కాబట్టి ఈ వీటికి సంబంధించినవి కూడా ఏది పురుష బోధక సర్వనామాల్లో మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఉత్తమ పురుష అంటే ఎవరు? ఉత్తమ పురుష వక్త. నేను ఉత్తముణ్ణి అని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కాదు. నేను ఉత్తమురాలని, నేను ఉత్తముణ్ణి. మనమే మంచోళ్ళం కదా, ఎవరికి వాళ్ళు మంచోళ్ళు. మంది దృష్టిలో మనం ఏమన్నా కావచ్చు కాక, అందరికి నచ్చాలని లేదు. రాముడు కూడా నచ్చలేదు రావణుడికి. ఏం చేస్తాం? రాముడి కంటే గొప్పలం అయితే కాదు కదా. అయినా మనకే గొప్పలము. నేను ఉత్తముని. రావణాసురుడు కూడా అనుకున్నాడు నేను ఉత్తముణ్ణి అని, అవునా కదా? కాబట్టి నేను ఉత్తముణ్ణి, మేము ఉత్తములం. నాతో ఉండేటోళ్ళంతా మంచోళ్ళే, మంచోళ్ళతోనే నేను కూడా ఉంటా కదా. కాబట్టి అట్లా జస్ట్ గుర్తుపెట్టుకోండి. నేను ఉత్తముణ్ణి అనేది ఒకటి గుర్తుంటే ఉత్తమ పురుష నేను అనేది గుర్తుంటుంది. అర్థమైందా? నేను ఉత్తముణ్ణి అనేది గుర్తుంటే ఉత్తమ పురుష నేను, మేము అనేది ఉత్తమ పురుష అనేది గుర్తుంటుంది. తర్వాత నీవు మధ్యముడి. ఎదురుగున్నాడు ఎంత తోపన్నా కానీ నాకంటే తక్కువ. అర్థమైందా? ఎదుటిన్నాడు ఎంత తోపన్నా కానీ నాకంటే తక్కువనే అనే భావన ఉంటుంది. నాకంటే మీరు ఎక్కువ సంపాదించవచ్చు, అంటే ఎక్కువ ఆస్తులు ఉండొచ్చు కాక, ఎక్కువ చదువుతుండొచ్చు కాక, ఎక్కువ పోస్టింగ్లో ఉండొచ్చు కాక, అయినా నేను చెప్తున్నా మీరు వింటున్నారు. కాబట్టి నువ్వు మధ్యముడివి. అక్కడ లేరు ఎవరో అధముడు అనలేము కదా. అధముడు ఎవరు? మన మనుషులు ఉన్నప్పుడు ఎవరిని అంత చిన్నగా అంచనా వేయకూడదు. మనకంటే గొప్పగా అంచనా వేయొద్దు, అట్లా అని మరీ నీచంగా కూడా తీసేయద్దు. అందుకని ప్రథమ, అథమ కాకుండా ప్రథమ. గుర్తుంటుందా? నేను ఉత్తముణ్ణి, నీవు మధ్యముడు, అక్కడ లేని వాళ్ళు ప్రథములు, అథములు కాదు, ప్రథములు. ఇట్లా గుర్తుపెట్టుకుంటే మనకి ఇవి గుర్తుంటుంది. వక్త తన గురించి తాను చెప్తే ఉత్తమ పురుష, వక్త శ్రోత గురించి చెప్తే మధ్యమ పురుష, అక్కడ లేని వాళ్ళ గురించి చెప్తే ప్రథమ పురుష. ఉత్తమ పురుష కథనాలన్నీ దేంట్లో వస్తాయి? ఉత్తమ పురుషతో స్వీయ చరిత్రలన్నీ ఉత్తమ పురుషలో వస్తాయి. మరి ప్రథమ పురుషలో ఏమొస్తాయి? జీవిత చరిత్రలు వస్తాయి. పివి నరసింహారావు ఇట్లా చేసిండు, వాజ్పేయి ఇట్లా చేసిండు, నరేంద్ర మోడీ ఎట్లా చేసిండు అనే కదా రాసేది. అవన్నీ జీవిత చరిత్ర. ఇందిరాగాంధీ అది చేసింది, నేను ఇది చేసిండు అని రాస్తారు కదా. కాబట్టి అవన్నీ ప్రథమ పురుష. ఎదురుగున్న వాళ్ళతో నీ జీవితం ఇట్లుంది, నీ జీవితం ఇట్లుందని వాడికి చెప్పారు కదా. కాబట్టి ఇది జీవిత చరిత్ర, ఇది స్వీయ చరిత్ర. అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఇక్కడ ఉత్తమ పురుషలో ఏకవచన సర్వనామం. ఉత్తమ పురుషలో ఏకవచన సర్వనామం. మీకు ప్రశ్న అడిగే అవకాశం ఇట్లా తిప్పి అడిగేది ఉన్నది. ఇట్లనే అడుగుతారు. నేను అనేది ఏంది అంటే సర్వనామం అని అడగరు. ఇంకా మీరు ఎల్కేజీ పిల్లలు కాదు, 10వ తరగతి పిల్లలు అసలే కాదు. అర్థమైందా? ఆల్రెడీ టీటీసీ ఎంట్రన్స్ రాసి, బీఈడి ఎంట్రన్స్ రాసి, టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సీలకు వచ్చారు. ఇన్ని జల్లెళ్ళల్లో మీరు బయటకు వచ్చారు. ఇంకా జల్లెడ పట్టాలంటే రంధ్రాలు ఇంకా సన్నగా చేయాలి. అర్థమైందా? కాబట్టి నేను సర్వనామం ఓలనే చెప్తారు. అర్థమైందా? నేను ఉత్తమ పురుష సర్వనామం ఎవరైనా చెప్తారు. నేను ఉత్తమ పురుష ఏకవచన సర్వనామం.
అర్థమైందా? ఇట్లా గుర్తుపెట్టుకుంటే మనం ప్రశ్నలకి ఆన్సర్ రాయడం సులభం అవుతుంది. నేను అనేది ఉత్తమ పురుషలో ఏకవచన సర్వనామము, ఉత్తమ పురుషలో బహువచన సర్వనామం ఏంది? మేము. ఉత్తమ పురుషలో ఉండేటి 2 పదాలు, నేను మేము. ఉత్తమ పురుషలో ఉండే సర్వనామాలు ఎన్ని? 2 ఉంటాయి. ఏంటి అవి? ఒకటి నేను, 2 మేము. నేను ఏమో ఏకవచన సర్వనామము, మేము ఏమో బహువచన సర్వనామం. మధ్యమ పురుషలో కూడా 2 సర్వనామాలు ఉంటాయి, ఒకటి నీవు, 2 మీరు. అర్థమైందా? తర్వాత ప్రథమ పురుషలో అక్కడ లేని వ్యక్తుల గురించి, లేని వస్తువుల గురించి చెప్తారు కాబట్టి అవి 3 రకాలుగా ఉంటాయి. పుంలింగ అంటే మహద్వాచక సర్వనామాలు, మహతీవాచక సర్వనామాలు, అమహద్వాచక సర్వనామాలు. దీంట్లో మహద్వాచక వాడు. వాడు ఏమిటి? నీచార్థము. వాడు అనేది నీచార్థకము, ఏకవచన నీచార్థకము. అర్థమైంది? తర్వాత వారు గౌరవార్థకము. ఇది కూడా అడగచ్చు, నీచార్థక సర్వనామం ఏది అని. ఈ నీచార్థక, గౌరవార్థక అనే పదాలు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మీరు కాకుండా గౌరవార్థకంగా తమరు అని కూడా అంటారు. మీరు కంటే కూడా తమరు అంటారు. నీవు గౌరవార్థకంగా తమరు ఏకవచనం కూడా అంటారు. ఏకవచనం ఒక్కడే సార్ ఉంటారు. సార్ మీరు నిన్న ఇది చెప్పలేదు సార్, మీరు అంటారు. మీరు అన్నంత మాత్రాన బహువచనం అయిపోదు, కానీ అది గౌరవార్థకము. అర్థమైంది? ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఇచ్చే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా చూడాలి. తమరు, మీరు అనేటువంటి పదాలు గౌరవార్థకంగా వాడుతున్నారా లేకపోతే బహువచనంగా వాడుతున్నారా అనేటువంటిది ఇచ్చిన వాక్యాన్ని బేస్ చేసుకొని మనము డిసైడ్ కావాలి. అర్థమైందా? తర్వాత ఏమిటి? మహద్వాచకంలో ఏకవచనము వాడు, బహువచనము వారు. మహతీవాచకంలో ఏకవచనము ఆమె, ఆమె, అది అని కూడా అంటారు ఒక్కొక్కసారి. నీచార్థంలో మహతీవాచకం. అదెంతరా, నన్ను అట్లా అంటదా అంటారా అన్నారా? ఇది నీచార్థంలో మహతీవాచకం కూడా అవుతుంది, అమహద్వాచకం కూడా అవుతుంది. అవునా? అది అక్కడ పెట్టు అంటే వస్తువుని అక్కడ పెట్టు మనం. అర్థమైందా? అది. తర్వాత మహతీవాచకంలో కూడా బహువచనం ఏమవుతుంది? స్త్రీలను కూడా వారు అంటారు. అక్కడ ఈ నపుంసకలింగ లేదా అమహద్వాచకంలో కూడా అవి అని చెప్పేసి అంటారు. తర్వాత ఇక్కడ నిర్దేశాత్మక సర్వనామాలు మనం చూస్తే, నిర్దేశాత్మకము అంటే అర్థం ఏమిటి? నిర్దేశాత్మకం అంటే ఏంది? ఒక విషయాన్ని నిర్దేశించి చెప్పేటువంటి సర్వనామం. నిర్దేశనం అంటే పర్టికులర్గా నిర్దేశించి చెప్పేటువంటి సర్వనామాలు. ఏది? అంత, ఇంత, అన్ని, ఇన్ని, అందరూ, ఇందరు, అతడు, ఇతడు, ఈయన, ఆయన, ఆమె, ఈమె, ఇతను, అదే ఇతను, ఆయన, ఈయన, ఈమె, ఇతను. ఓకేనా? ఇట్లా ఇటువంటి పదాలు అటు, ఇటు, ఇందులో, అందులో నిర్దేశించి చెప్పడం. అవునా? ఇక్కడ, అక్కడ, ఇవన్నీ ఏంటి? నిర్దేశాత్మక సర్వనామాలు అని చెప్పేసి అంటారు. పర్టికులర్గా పలానా వస్తువు కానీ, పలానా పదార్థం కానీ, పలానా వ్యక్తులను కానీ ఇండైరెక్ట్గా సూచించేది. సర్వనామం అంటేనే ఇండైరెక్ట్గా సూచించేది, నామవాచకానికి బదులుగా వాడేటువంటిది. కాబట్టి నిర్దేశాత్మక సర్వనామాలు అని చెప్పేసి అంటారు. మూడవది అనిర్దేశాత్మక సర్వనామాలు. అనిర్దేశాత్మక సర్వనామాలు అంటే ఏంటి? పర్టికులర్గా ఇంత అని తెలియదు. కొందరు, అవునా? ఇవాళ ఎంతమంది వచ్చారు? ఇంతమంది వచ్చారు. కొందరు వచ్చిర్రు సార్. కొందరు అంటే ఎంతమంది తెలియదు, నిర్దిష్టంగా చెప్పలేం. కాబట్టి దాన్ని కొందరు, కొన్ని, కొంత, కొంచెము, తర్వాత పలు, పలువురు, పెక్కు, పెక్కురు, పెక్కుండ్రు. అవునా? ఇట్లాంటి వాటిని అనిర్దేశం అంటే పర్టికులర్గా చెప్పలేని సంఖ్యలని లేదా చెప్పలేని పదార్థాలని మనం ఈ అనిర్దేశక సర్వనామాల్లో భాగంగా చూస్తాము. తర్వాత సంబంధ బోధక సర్వనామాలు.
సంబంధ బోధక సర్వనామాలు అంటే ఏమిటి? సంబంధాన్ని చెప్పేటువంటిది. ఎవడు సరిగా క్లాసులు వింటాడో వాడు ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. అవునా? ఎవరు బాగా చదువుతారో వారు ఉద్యోగాన్ని పొందుతారు. అర్థమైందా? ఇవి వాడు వారు అనేటువంటివి సర్వనామాలు. వీటికి సంబంధించినది ఎవడు ఎవరు. కాబట్టి ఈ ఎవడు ఎవరు అనేటువంటిది సంబంధ బోధక సర్వనామాలు అని చెప్పేసి అంటారు. ఇవి ప్రశ్నల్లాగా ఉంటే ఎవడు ఎక్కువ మార్కులు సంపాదించాడు ప్రశ్నలో ఉన్నటువంటిది ప్రశ్నార్థక ఏది సర్వనామం. కానీ ఎవడు ఎక్కువ మార్కులు సంపాదిస్తాడో వాడు ఉద్యోగాన్ని పొందుతాడు అంటే వాడుకు ఇది సంబంధ బోధక సర్వనామం, సంబంధాన్ని తెలిపేది. అవునా? సో అట్లా తర్వాత ఎవరు, ఎక్కడ, ఏమిటి, ఎలా, ఎందుకు, ఎప్పుడు ఇవన్నీ ప్రశ్నార్థక వాక్యాలు కాబట్టి వాటిని ఏది ఏమి ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, ఇవన్నీ ఎంత, ఇవన్నీ కూడా ఏమిటి? ప్రశ్నవాచక సర్వనామాలు. తర్వాత సంఖ్యాబోధక సర్వనామాలు. సంఖ్యావాచక సర్వనామాలు అంటే ఏమిటి? సంఖ్యలన్నీ సర్వనామాలే. ఒకటి, ఒకడు, అవునా? ఒకటి సంఖ్య. ఒకటి ఏమిటి? ఒక్క చాక్ పీస్, అవునా? ఒక్క బ్లాక్ బోర్డ్, ఒక్క టీచర్. నాకు పేరు వేరే ఉంది కానీ నన్ను ఒక సంఖ్యతో సూచిస్తున్నారు. 4 ఫ్యాన్లు, 4 ఫ్యాన్లు వేరున్నాయి కానీ వాటిని సూచించడానికి 4 అనే సంఖ్యను చెప్తున్నారు. కాబట్టి సంఖ్యలన్నీ సర్వనామాలే. కాబట్టి ఒకటి, ఒకరు, ఒకడు, 2, 2, 3, 3, 4, 4 ఇట్లాంటి పదాలను మనం సంఖ్యావాచక సర్వనామాలు అని చెప్పేసి అంటారు. ఇంకా ఈ సర్వనామాలకు సంబంధించింది ఇంకా ఉంటుంది. ఒక్కసారి సర్వనామాల వర్గీకరణ విషయానికి వస్తే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా వక్త, శ్రోత అని చెప్పేసి ఉంది కదా. దాంట్లో ఈ సంభాషణ విషయానికి వస్తే క్రియాశీల భాగస్వాములు, ఉదాసీన భాగస్వాములు అని ఉంటారు. క్రియాశీల భాగస్వాములు అంటే ఏంది? చెప్పే వక్త, వినే శ్రోత. చెప్పేవాడు క్రియాశీలంగా ఉంటాడు, వినేవాడు క్రియాశీలంగా ఉంటాడు. అక్కడ లేని వాళ్ళ గురించి, లేని పదార్థాల గురించి చెప్తున్నప్పుడు వాళ్ళని ఏమంటారంటే ఉదాసీన భాగస్వాములు అంటారు. అదే ప్రథమ పురుష సంబంధించినటువంటి దాంట్లో. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వక్త ఏకవచనము, బహువచనము. నేను అనేది ఏకవచనము, నా అనేటువంటిదేమో ఔపవిభక్తికము. ఉపవిభక్తులు ఏమేంటి? విభక్తి ప్రత్యయాలు చెప్పినప్పుడు చెప్పుకోవచ్చు, విభక్తి ప్రత్యయాలు చెప్పినప్పుడు ఉపవిభక్తుల గురించి చెప్పుకోవచ్చు. ఈటీటి అనేటి ఉపవిభక్తికాలు. అట్లా నేను అనేదానికి ఔపవిభక్తికము నా అవుతుంది. తర్వాత బహువచనానికి సంబంధించి వక్త మేము, దానికి ఔపవ్యక్తికం ఏమవుతుంది? మా అవుతుంది. అక్కడ నా అయితే ఇక్కడ మా అవుతుంది. తర్వాత మనం, వక్త శ్రోత ఇద్దరిని కలిపి అంటున్నాడు కాబట్టి మనం, నేను, మా, మనం. తర్వాత ఈ శ్రోత విషయానికి వస్తే ఏకవచనంలో నీవు, నువ్వు అనేటువంటిది నీచార్థకంగా వాడతాము. మీరు, మీ అనేటిది గౌరవార్థకంలో వాడతాము. తమరు, తమ అనేటువంటిది పూజ్యార్థకంలో వాడతాం. అవునా? కాబట్టి ఈ మధ్యమ పురుష ఏకవచనము నీవు, మీరు, తమరు. మీరు, తమరు బహువచనం అవుతుంది కదా సార్? కాదు, గౌరవార్థకము మరియు పూజ్యార్థకం అని ఇందాక మనం చెప్పుకున్నాం. అట్లనే ఉదాసీన భాగస్వాములుగా ఉన్నటువంటి ప్రస్తావిత అంశాలు, వ్యక్తులు కావచ్చు, స్థలాలు కావచ్చు, పదార్థాలు కావచ్చు, ప్రస్తావిత అంశాలని మనం ఏమంటాము? ప్రథమ పురుష అంటే చెప్పేసి అంటాము. ఈ ప్రథమ పురుష సర్వనామాలు నిర్దేశక సర్వనామాలు, అనిర్చిత సర్వనామాలు, ప్రశ్నార్థక సర్వనామాలు, సందేహార్థక సర్వనామాలు, పూర్వానుమాన సర్వనామాలు, ఆత్మార్థక సర్వనామాలు, సంఖ్యావాచక సర్వనామాలు అని అనేక రకాలుగా ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో కూడా నిర్దేశక సర్వనామాల్లో, అనిశ్చిత సర్వనామాల్లో, విధేయ సర్వనామాల్లో మహద్వాచకము, మహతీవాచకము, అహమద్వాచకము అని చెప్పేసి మళ్ళా రకాలు ఉంటాయి. తర్వాత దాంట్లో దూరం ఉన్న వాళ్ళని ఏమంటాము, దగ్గరున్న వాళ్ళని ఏమంటాము అనేటువంటిది కూడా ఉంటాయి. దాంట్లో ఏకవచనం ఏముంటుంది, బహువచనం అని ఏముంటుంది అని ఇన్ని రకాలుగా మళ్ళీ సర్వనామాలను మనము విభజించుకోవడం ఉంటుంది. తర్వాత ప్రశ్నార్థక సర్వనామాల్లో కూడా
ఒక వ్యక్తివాచకమా పరిమాణవాచకమా, అది పురుష గురించా స్త్రీ గురించా, మహత్ మహతి అమహద్ అమహతి మహద్మహతి, స్త్రీ పురుషకు సంబంధించిన పదాలను కూడా మహద్మహతి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇట్లాంటి వాటి అన్నింటినీ కూడా మనము సర్వనామాలను గుర్తిస్తాం. సందేహార్థక సర్వనామాలు, ప్రశ్నార్థక సర్వనామాలు వేరు, సందేహార్థక సర్వనామాలు వేరు. నా పుస్తకం ఎవరికో ఇచ్చాను. ఎవరికో అనేది ఎవరు అనేది ప్రశ్నార్థకం, ఎవరికో అనేది సందేహార్థకం. అది సందేహానికి ప్రశ్నకి గుర్తుపెట్టుకోండి. మన వాక్య రకాలలో సందేహార్థక వాక్యం వేరే ఉంటుంది, ప్రశ్నార్థక వాక్యం వేరే ఉంటుంది. అవునా? మీరు తిన్నారేమో సందేహార్థకం, మీరు తిన్నారా ప్రశ్నార్థకం. అట్లనే ఇక్కడ కూడా సందేహార్థక సర్వనామాలకి ప్రశ్నార్థక సర్వనామాలకి తేడాను మనం గుర్తుపట్టాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఆత్మార్థక సర్వనామాలు తన అని మనకు మామూలుగా ఇవి ఉన్నాయి కదా, ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష, యుష్మత్ అస్మత్ ఆత్మార్థకాలు అని చెప్పేసి అంటారు. యుష్మత్ అంటే మధ్యమ పురుష, నీవు. యుష్మత్ యుష్మత్ నీవు. అస్మత్ అంటే నేను, నా. ఆత్మార్థకము తమ. అర్థమైందా? ఇవి ఉత్తమ మధ్యమ ప్రథమ పురుషులకు సంబంధించినటువంటి విషయాలు. యుష్మత్ అస్మత్ ఆత్మార్థకాలు అని ఆ పురుష బోధకాలను మనం అధ్యస్తాము. తను, తన, తాము, తమ అనేటివన్నీ కూడా ఈ ఆత్మార్థక సర్వనామాల కిందికి వస్తాయి. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సంఖ్యావాచక సర్వనామాలు. సంఖ్యావాచక సర్వనామాలు కూడా మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి. ఒకటి పూర్ణాంకాలు, పూరణార్థకాలు, భిన్నాలు అని చెప్పేసి. పూర్ణార్థకాలలో సంఖ్యావాచక సర్వనామాలు, సంఖ్యావాచక విశేషణాలు ఉంటాయి. ఒకటి సర్వనామం, ఒక లేదా ఒకటవ, అర్థమైంది, అది విశేషణం అవుతుంది. 2 సంఖ్యావాచక సర్వనామం, రెండవ విశేషణం. అవునా? సంఖ్యావాచక సర్వనామాలు వేరు, సంఖ్యావాచక విశేషణాలు వేరు. తర్వాత ఒకడు, ఇద్దరు, ఒక, రెండవ అనేది మనం వ్యక్తులకు సంబంధించి కూడా ఉంటుంది. పూరణార్థకాలు అంటే ఏంది? ఒకటవ, రెండవ, ఇట్లా మనం 3వ 4వ వ్యక్తి ఇట్లాంటివి మనం చెప్పేటప్పుడు. భిన్నాలంటే మనకు తెలుసు, 1.5, 2.5, 3.5 ఇట్లాంటి సర్వనామాలు కూడా ఉంటాయి. కాబట్టి సంఖ్యావాచక సర్వనామాలు 3 రకాలు: పూర్ణాంకాలు, పూరణార్థకాలు, భిన్నాలు అని చెప్పేసి. మళ్ళీ వాటిల్లో కూడా అనేక రకాలుగా ఉంటాయి. ఇట్లా సర్వనామాలకు సంబంధించి అనేక విషయాలు మనం నేర్చుకునేది ఉన్నది. బహుశా డిఎస్సిలో ఇంత డీప్గా ఇవ్వకపోవచ్చు, కానీ జల్లెడ పట్టేటప్పుడు సన్న జల్లెడ కింద ఉంటుంది కదా, దాంట్లో మనం ఇరుక్కోవద్దు అంటే టైం ఉంది కాబట్టి ఒక్కసారి ఈ పుస్తకాన్ని కూడా చదివితే మంచిది అనే విషయం నేను చెప్తున్నా.